మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే మిత్రులారా, ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలులో భాగంగా ఇస్లామిక్ విద్యా విధానం గురించి తెలుసుకుందాము. ఓకే, మొదటి ప్రశ్న చూడండి. భారతీయ విద్యా చరిత్రలో చీకటి కాలం, అంధకార కాలం అని దేన్ని పేర్కొంటారు? ఇస్లాం విద్యా విధాన కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో చీకటి కాలం అని, అంధకార కాలం అని పేర్కొంటారు. ఇస్లాం విద్యా విధాన కాలం ఏది? క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్య గల కాలాన్ని ఇస్లాం విద్యా విధాన కాలంగా చెప్తాము. దీన్నే మధ్యయుగ భారతదేశ విద్య అని కూడా పిలుస్తాము. దీన్నే మనం మధ్యయుగ భారతదేశ విద్య అని కూడా పిలుస్తాం. తదుపరి ప్రశ్న చూద్దాం. క్రీస్తు శకం 1192లో మహమ్మద్ ఘోరీ ఏర్పాటు చేసిన ఎలిమెంటరీ పాఠశాల పేరు ఏమిటి? మక్తాబ్. క్రీస్తు శకం 1192లో మహమ్మద్ ఘోరీ అజ్మీర్లో మక్తాబ్ అనే పేరుతోటి ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇస్లాం కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని పేర్కొన్నది ఎవరు? పివి రావత్. ఇస్లాం కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదు అని పేర్కొన్నది పివి రావత్. వీరిని పిఎల్ రావత్ అని కూడా పేర్కొంటారు. ముస్లిం విద్య యొక్క ప్రధాన లక్ష్యాలు ఏవి? జ్ఞాన వ్యాప్తి, ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయడం, ముస్లిం రాజ్యాన్ని బలపరచడం, జీవనోపాధికి ఉపయోగపడే విద్యను అందించటం అనేవి ముస్లిం విద్య యొక్క ప్రధాన లక్ష్యాలు. ముస్లిం విద్య యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి అంటే జ్ఞాన వ్యాప్తి, ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయటం, ముస్లిం రాజ్యాన్ని బలపరచడం, జీవనోపాధికి ఉపయోగపడే విద్యను అందించటం. ఇస్లాం విద్యా లక్షణం ఏమిటి? విజ్ఞానాన్ని సంపాదించటం. ఇస్లాం విద్యా లక్షణం విజ్ఞానాన్ని సంపాదించటం. ఇస్లాం విద్యలో స్త్రీకి విద్యా సౌకర్యం లేదు. ఇస్లాం విద్యలో స్త్రీకి విద్యా సౌకర్యం లేదు. కాకపోతే కొంతమంది ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రం గురువులే ఇంటికి వెళ్ళి విద్యను బోధించేవారు. ఇస్లాం విద్యలో సాధారణ స్త్రీలకైతే విద్యా సౌకర్యం లేదు. కొంతమంది ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రం గురువులే ఇంటికి వెళ్ళి విద్యను బోధించేవారు. ఇస్లాం విద్యా లక్షణం ఏమిటి అంటే విజ్ఞానాన్ని సంపాదించటం. విజ్ఞానాన్ని సంపాదించటం అనేది ఇస్లాం విద్య యొక్క లక్షణం. హుమాయూన్ నామాను రాసింది ఎవరు? గుల్సావన్ బేగం. హుమాయూన్ నామాను రాసింది గుల్సావన్ బేగం. ఇస్లాం విద్యలో బోధనాంశాలు ఏవి? ఖురాన్లోని నీతి సూత్రాలు, న్యాయం, సాహిత్యం, భూగోళ శాస్త్రం, ఉపనిషత్తులు. ఖురాన్లోని నీతి సూత్రాలు, న్యాయం, సాహిత్యం, భూగోళ శాస్త్రం, ఉపనిషత్తులు అనేవి ఇస్లాం విద్యలోని బోధనాంశాలు. ఇస్లాం విద్యా కేంద్రాలు ఏవి? ఖాందేశ్, అజ్మీర్, ఆగ్రా, మాల్వా, ఢిల్లీ, లక్నో, బీజాపూర్, గోల్కొండ, ముల్తాన్. ఇస్లాం విద్యా కేంద్రాలు ఖాందేశ్, అజ్మీర్, ఆగ్రా, మాల్వా, ముల్తాన్, గోల్కొండ, ఢిల్లీ, లక్నో, బీజాపూర్. తదుపరి ప్రశ్న చూద్దాం. ముస్లిం బాలుని విద్య ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది? బిస్మిల్లా. ముస్లిం బాలుని విద్య బిస్మిల్లా అను ఉత్సవంతో ప్రారంభమయ్యేది. బిస్మిల్లా అనగా గురువు అయిన మౌల్వీ దగ్గరికి చేర్చటం. బిస్మిల్లా అనగా ముస్లిం బాలుడిని గురువు అయిన మౌల్వీ దగ్గరకు
చేర్చటం. ముస్లిం బాలుని విద్య బిస్మిల్లా అను ఉత్సవంతో ప్రారంభమవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. ముస్లిం బాలుని విద్య బిస్మిల్లా అను ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ముస్లిం బాలికల విద్య ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది? జార్పి పానీ లేదా జార్పానీ అనేటువంటి ఉత్సవంతో ముస్లిం బాలికల విద్య ప్రారంభమయ్యేది. బిస్మిల్లా ఉత్సవం ఏ వయస్సులో జరిపేవారు? 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల వయసులో ముస్లిం బాలుడికి బిస్మిల్లా ఉత్సవం జరిపి విద్యాభ్యసన ప్రారంభించేవారు. ముస్లిం బాలికల విద్య అనేది జార్పానీ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. బిస్మిల్లాలో ఏమి చదివించేవారు? ఖురాన్లోని సూరహ్ ఈ క్రా అనేటువంటి శ్లోకాలను బిస్మిల్లాలో చదివించేవారు. ఖురాన్లోని సూరహ్ ఈ క్రా అనేటువంటి నీతి సూత్రాలను బిస్మిల్లాలో చదివించేవారు. బిస్మిల్లాలో ఏ వర్ణాలు రాయించేవారు? పర్షియన్, అరబిక్, హిందీ. బిస్మిల్లాలో పర్షియన్, అరబిక్, హిందీ వర్ణాలు రాయించేవారు. ఇస్లాం విద్యా విధానంలో గల 3 రకాల పాఠశాలలు ఏవి? మక్తాబ్, మదరసా, మదరసా ఐలా. ఇస్లాం విద్యా విధానంలో గల 3 రకాల పాఠశాలలు మక్తాబ్, మదరసా, మదరసా ఐలా. మక్తాబ్ అను పదం దేని నుండి ఉద్భవించింది? కుతుబ్ అను అరబిక్ భాషా పదము నుండి మక్తాబ్ అను పదం ఉద్భవించింది. మక్తాబ్ అను పదం కుతుబ్ అను అరబిక్ భాషా పదం నుండి ఉద్భవించింది. ఓకే, తదుపరి ప్రశ్న చూద్దాం. ప్రాథమిక విద్యా కేంద్రాలు ఏవి అంటే ఇస్లాం విద్యా విధానంలో మక్తాబ్లు. మక్తాబ్లు అనునవి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక విద్యా కేంద్రాలు. మదర్సాలు అనునవి ఇస్లాం విద్యా విధానంలో మాధ్యమిక విద్యా కేంద్రాలు. ఇక ఇస్లాం విద్యా విధానంలో ఉన్నత విద్యా కేంద్రాలు ఏమిటి అంటే మదర్సా ఐలాలు. మదర్సా ఐలాలు అనునవి ఇస్లాం విద్యా విధానంలో ఉన్నత విద్యా కేంద్రాలు. నాటి రాజభాష అధికార భాష ఏమిటి అంటే పర్షియన్. ఓకే, తదుపరి ప్రశ్న చూద్దాం. కుతుబ్ అనగా అర్థం ఏమిటి? వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం. కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అని అర్థం. మక్తాబ్లో గురువులు ఎవరు? ఇమాం, మౌల్వీలు. మక్తాబ్లో గురువులు ఇమాం, మౌల్వీలు. కుతుబ్ అనగా వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం. పహారాస్ అనగానేమి? ఎక్కాలను చదివించటం. పహారాస్ లేదా పహరాస్ అనగా ఎక్కాలను చదివించటం. ముస్లిం విద్యలో పహారాస్ చేయించిన పాఠశాల ఏది? మక్తాబ్. ప్రాథమిక విద్యాలయాలలో పహారాస్ చేయించేవారు ముస్లిం విద్యలో. ముస్లిం విద్యలో పహారాస్ చేయించిన పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు, వాటిని మక్తాబ్ అని చెప్పి పిలిచేవాళ్ళం. పహరాస్ అనగా ఎక్కాలను చదివించటం. మదరసా అను అరబిక్ పదానికి అర్థం ఏమిటి? అభ్యసనం లేదా అధ్యయనం చేయు ప్రదేశం. మదరసా అను అరబిక్ పదానికి అర్థం అభ్యసనం లేదా అధ్యయనం చేయు ప్రదేశం. మదరసా అను పదం ఏ అరబిక్ పదం నుండి ఉద్భవించింది? దార్ష్ అను అరబిక్ పదం నుండి మదరసా అను పదం ఉద్భవించింది. దార్ష్ అనగా అర్థం ఏమిటి? ఉపన్యాసం. మదరసా అనునది ఏ ఇబ్రూ భాషా పదం నుండి పుట్టిందని పేర్కొంటున్నారు? మదరసా అనునది మిద్రాసా అను హిబ్రూ భాషా పదం నుండి పుట్టిందని పేర్కొంటున్నారు. మదరసా అనునది మిద్రాసా అను ఇబ్రూ భాషా పదం నుండి పుట్టిందని పేర్కొంటున్నారు. మిద్రాసా అనగా అర్థం ఏమిటి? అభ్యసనం
లేదా అధ్యయనం. మిద్రాస అనగా అర్థం అభ్యసనం లేదా అధ్యయనం. ఓకే, తదుపరి ప్రశ్న చూద్దాం. ముస్లిం విద్యలోని మదరసా ఐలాలు వేటిని పోలి ఉంటాయి? నేటి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలను పోలి ఉండేవే మదరసా ఐలాలు. ముస్లిం విద్యలో వేదాంతానికి గల పేరు ఏమిటి? ఇలాయి. ముస్లిం విద్యలో వేదాంతానికి గల పేరు ఏమిటి? ఇలాయి. ముస్లిం విద్యలో వేదాంతానికి గల పేరు ఇలాయి. ముస్లిం విద్యలోని మదరసా ఐలాలు అనునవి నేటి కళాశాలలను విశ్వవిద్యాలయాలను పోలి ఉంటాయి. ముస్లిం విద్య లేదా ఇస్లాం విద్యలో వైద్యశాస్త్రాన్ని ఏమని పిలిచేవారు? తబ్సీ లేదా తాబీ. ముస్లిం విద్య అన్న ఇస్లాం విద్య అన్న ఒకటే. ముస్లిం విద్యలో వైద్యశాస్త్రాన్ని ఏమని పిలిచేవారు అంటే తబ్సీ లేదా తాబీ. ముస్లిం విద్యలో విజ్ఞాన శాస్త్రాన్ని ఏమని పిలిచేవారు? రియాజీ. ముస్లిం విద్యలో విజ్ఞాన శాస్త్రాన్ని రియాజీ అని పిలిచేవారు. ఆయుర్వేద శాస్త్రాన్ని ముస్లిం విద్యలో ఏమని పిలిచేవారు? యునాని అని పిలిచేవారు. ఆయుర్వేద శాస్త్రాన్ని ముస్లిం విద్యలో యునాని అని పిలిచేవారు. ముస్లిం విద్యను ప్రాథమిక దశలో బోధించే పద్ధతి ఏది? వాచిక పద్ధతి లేదా మౌఖిక పద్ధతి. ముస్లిం విద్యను ప్రాథమిక దశలో బోధించే పద్ధతి వాచిక పద్ధతి లేదా మౌఖిక పద్ధతి. ఇస్లాం విద్య బోధనా పద్ధతులు ఏవి? ఉపన్యాస పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, వాచిక పద్ధతి. ఇస్లాం విద్య బోధనా పద్ధతులు ఉపన్యాస పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, వాచిక పద్ధతి. ఇస్లాం విద్యలో బోధనా భాషలు ఏవి? ఉర్దూ, పర్షియన్. ఉర్దూ, పర్షియన్ అనునవి ఇస్లాం విద్యలో బోధనా భాషలు. పర్షియన్ అనగా పారసీకం, అదేవిధంగా అరబిక్. ఇవి ఇస్లాం విద్యలో బోధనా భాషలు. ఇస్లాం విద్యలో ఉపయోగించిన చెక్క పలకల పేరు ఏమిటి? టాక్టస్. ఇస్లాం విద్యలో ఉపయోగించిన చెక్క పలకల పేరు బాగా గుర్తుంచుకోవాలి, టాక్టస్. ఇస్లాం విద్యలో తెలివిగల విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏవి? సనార్. ఇస్లాం విద్యలో తెలివిగల విద్యార్థులకు ఇచ్చిన సర్టిఫికేట్స్ పేరు సనార్. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాలన్నీ. తెలివిగల విద్యార్థులకు ఇస్లాం విద్యలో ఏ మెడల్స్ బహుకరించేవారు? టంషు అనే మెడల్స్. ఇస్లాం విద్యలో తెలివిగల విద్యార్థులకు టంషు అనే మెడల్స్ను బహుకరించేవారు. ఇస్లాం విద్యలో గురు శిష్య సంబంధం ఎలా ఉండేది? ఇస్లాం విద్యలో గురు శిష్య సంబంధం పరోక్ష సంబంధం. మదర్సా ఈ మ్యుడ్జీ అను విద్యా సంస్థను ఏర్పాటు చేసింది ఎవరు? ఇల్టుట్మిష్. మదర్సా ఈ మ్యుడ్జీ అను విద్యా సంస్థను ఏర్పాటు చేసింది ఇల్టుట్మిష్. బాగా గుర్తుంచుకోవాలి, మదర్సా ఈ మ్యుడ్జీ అను విద్యా సంస్థను ఇల్టుట్మిష్ ఏర్పాటు చేశారు. ఇస్లాం విద్యలో గురు శిష్య సంబంధం పరోక్ష సంబంధం. ఓకే, తదుపరి ప్రశ్న చూద్దాం. ఇస్లాం విద్య వల్ల భారతీయ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏవి? ఇస్లాం విద్య వల్ల భారతీయ విద్యా వ్యవస్థలో నియత పాఠశాల ప్రక్రియ ప్రారంభమైంది. అనగా డే స్కాలర్ స్కూల్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది. వృత్తి విద్యకు చేతి వృత్తుల విద్యకు ప్రాధాన్యత అనేది ఇస్లాం విద్యా విధానం వల్లనే పెరిగింది. స్కాలర్షిప్ విధానం అనేది అమలులోకి వచ్చింది. ఇస్లాం విద్య వల్ల భారతీయ విద్యా వ్యవస్థలో స్కాలర్షిప్ విధానం అమల్లోకి వచ్చింది. సాహిత్యానువాదం అనేది కూడా ఇస్లాం విద్యా విధానం వల్లనే భారతీయ విద్యా వ్యవస్థలో ప్రారంభమైంది. ఓకే, ఈ విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. తదుపరి ప్రశ్న చూద్దాం. ఇస్లాం విద్యా విధానము వలన విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా లైబ్రరీలు ఏర్పాటు చేయటము అనేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా లైబ్రరీలు ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థ ఏది అంటే మధ్యయుగ భారతదేశ విద్య, అదే ఇస్లామిక్ విద్య. ఇస్లాం విద్యలోని దోషాలు ఏవి? స్త్రీ విద్యను నిషేధించటం, కేవలం వల్లెవేయటం, అదేవిధంగా కఠిన దండనలు అమలుపరచటం, ప్రజల భాషలో బోధన జరగకపోవటం అనునవి ఇస్లాం విద్యలోని దోషాలు. స్త్రీ విద్యను నిషేధించటం, కేవలం వల్లెవేయటం, కఠిన దండనలు అమలుపరచటం, ప్రజల భాషలో బోధన జరగకపోవటం అనునవి ఇస్లాం విద్యలోని ప్రధాన దోషాలు. ఓకే మిత్రులారా, ధన్యవాదములు.